హలో అండి. ఇదొచ్చేసి మార్నింగ్ రొటీన్ మినీ వ్లాగ్ అనమాట. ఈరోజైతే ఉగాది కోసం ఇల్లంతా క్లీనింగ్ చేయాల్సిన పని చాలానే ఉంది. దాన్ని తలుచుకుంటూనే నిద్రలేచాను ఈరోజు నేను. అండ్ మా హస్బెండ్ మార్నింగ్ 7కే స్కూల్‌కెళ్ళిపోతారనమాట. ఇంక ఈరోజు అందుకే త్వరగా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజైతే ఇడ్లీ విత్ పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట. చాలా రోజులైపోయింది ఇడ్లీ వేసుకుని. అందుకే ఈరోజు వేశాను. చాలా ఇష్టంగా అనిపించింది. చాలా గ్యాప్ తర్వాత తినడం వల్లేమో. అండ్ తర్వాత ఇంకా చేతన్ కూడా లేచేస్తే వాడిని ఫ్రెష్ అప్ చేసి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి వాడు వెంటనే వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజైతే నేను గుత్తొంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. పెద్దగా టైం లేదు. ఎందుకంటే బయటంతా మొత్తం వాష్ చేయాలి అండ్ ముగ్గులు పెట్టాలి. నెక్స్ట్ డే ఉగాది కదా! ఇంకా అందుకే క్విక్‌గా ఈజీగా చేసేస్తున్నాను అనమాట. సింపుల్‌గా ఈజీగా నేను ఎలా చేస్తానో క్విక్‌గా ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు డ్రై రోస్ట్ చేసుకుంటాను. దానిలోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఉప్పు పసుపు వేసి మగ్గించుకుంటాను. కాస్త ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత టమాటో కూడా వేసుకుని మంచిగా మగ్గించుకుని దించుకుని చల్లార్చుకుని మిక్సీ పట్టుకుంటాను అనమాట గ్రేవీలాగా. ఈ గ్యాప్లో ఇంకా వంకాయలు కూడా చీలికల్లా కట్ చేసుకుని ఆయిల్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ గ్రేవీ కూడా దానిలో వేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉంటాను. సో ఈ టైంలో ఏంటంటే కొంచెం కారం ధనియాల పొడి అలాగే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. దించే ముందు కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే తక్కువ ఆయిల్ వేసినా సరే మనం మంచిగా టేస్టీగా వస్తుంది అనమాట. చూడటానికి కూడా ఎక్కువ ఆయిల్ వేసి కుక్ చేసినట్టు ఉంటుంది. ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.